దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా? దసరా అంటే దశహార అని అర్థం. 10 తలల రాక్షసురుడిని సంహారం జరిగిన రోజు. దశకంఠుడైన రావణాసురుడిని శ్రీరామచంద్రుడు దసరా రోజునే సంహరించాడు. అప్పటి నుంచి మన దేశంలో ప్రజలంతా దసరా పండుగను జరుపుకుంటున్నారు. మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నా విజయం చేకూరాలంటే పాలపిట్ట ఎదురై కనిపిస్తే అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీలంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి బయలుదేరిన శ్రీరామచంద్రునికి పాలపిట్ట కనిపిస్తుంది. ఆ తరువాత జరిగిన రామారావణ యుద్ధంలో శ్రీరాముడు విజయం సాధిస్తాడు. రావణుడు అంతమైన రోజు దసరా జరుపుకుంటున్నాము. అందుకే దసరా రోజున రావణ దహనం చేయడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో మహాభారత కాలంలో జూదంలో ఓడిపోయిన పాండవులు 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకొని తిరిగి హస్తినాపురం బయలుదేరిన సందర్భంలో పాలపిట్ట ఎదురవుతుంది. తరువాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న మహిషాసురుడు దేవతల మీద దండయాత్రకు వెళ్తాడు. దేవతలంతా భయం కంపితులై అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరి రోజు దుర్గామాత రూపంలో అపరాకాలిగా మహిషాసురుని వధిస్తుంది. ఆ రోజు నుంచి దసరా పండుగ చేసుకుంటున్నాము. దసరా రోజున నీలకంఠధారి అయిన పాలపిట్టను చూస్తే ఆ సంవత్సరం అంతా శుభమే జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. అందుకే ఇప్పటికి మనం ఆచరిస్తున్నాం. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా పాలపిట్టలు కరువవుతున్నాయి. అందుకే చిన్న చిన్న పట్టణాల్లో పాలపిట్టను పంజరంలో బంధించి దసరా రోజున పూజిస్తున్నాం. ప్రకృతి విధ్వంసంతో పాలపిట్టలు కూడా లేకుండా పోతున్నాయి.